నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ప్రతిరోజు కూడా దేవుళ్ళ మంత్రాలని చదువుకుంటాం కదండి. వాటిని అసలు మనం జపించటం వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది కూడా ఒకసారి తెలుసుకుందామండి. చూడండి, దేవుని మంత్రాలు జపించటం వలన ఉపయోగాలు. మంత్రం అంటే ఏమిటి? మన ప్లస్ త్రాయతే, మనసును రక్షించేది మంత్రం. దేవుని మంత్రాలు జపించటం వలన ప్రయోజనాలు. ఫస్ట్ వన్, మానసిక శాంతి, ఒత్తిడి తగ్గింపు. వీటిలో పాయింట్స్ చూడండి. మంత్రాల శబ్ద స్పందన మనస్సును ప్రశాంతం చేస్తుంది. నిరాశ, టెన్షన్, ఆందోళన తగ్గుతుంది. దృష్టి కేంద్రీకరణ పెరుగుతుంది. ఇక్కడ సెకండ్ దానిలో హృదయం, భావోద్వేగాలకు శాంతి. కోపం, బాధ, భయం తగ్గుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. మూడవది, శరీర ఆరోగ్యం మెరుగవుతుంది. మంత్రపు ధ్వని కణాలకు కంపన చికిత్సలా పనిచేస్తుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. నిద్ర బాగా పడుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది స్ట్రెస్ తగ్గటం వల్ల. నాలుగవది, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అంతరాత్మ బలపడుతుంది. జీవితంలో స్పష్టత, దైవ విశ్వాసం పెరుగుతుంది. చెడు శక్తులు, నెగిటివ్ వైబ్స్ దూరం అవుతాయి. ఐదవది, కర్మశుద్ధి. మంత్రాలు జపించడం వలన మనసులోని పాపబుద్ధి, నెగిటివ్ కర్మలు క్రమంగా తుడిచిపెట్టబడతాయి. మన జీవితం క్రమానుగతంగా మెరుగవుతుంది. ఆరవది, ఇంట్లో ప్రశాంతత, శుభ వాతావరణం. మంత్రాలు చదివినప్పుడు ఇంట్లో సాత్విక శక్తులు పెరుగుతాయి. తగవులు, కోపం, అశాంతి తగ్గుతాయి. ధన, ఆరోగ్య శాంతి పెరుగుతుంది. ఏడవది, ఉద్యోగం, వ్యాపారం, విద్యలో ఫలితాలు. మంత్ర జపం వల్ల మనసు స్థిరంగా ఉంటుంది. స్థిరమైన మనసు, మంచి నిర్ణయాలు, మంచి ఫలితాలు. అందువల్ల చదువులో దృష్టి పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. వ్యాపారంలో స్పష్టత, అభివృద్ధి. ఎనిమిదవది పాయింట్, దురదృష్టం తగ్గి శుభం పెరుగుతుంది. భక్తి, జపం, ప్రార్థన వల్ల అపశకునాలు, చెడు దృష్టి తగ్గుతాయి. దైవ అనుగ్రహం పెరుగుతుంది. ఇంట్లో శాంతి, ఆరోగ్య, శుభఫలం వస్తుంది. ధ్యానం స్థితికి చేయడం సులభం. మంత్రం ధ్యానంకు ద్వారం. జపం చేస్తూ ఉన్నప్పుడు శ్వాస, మనసు, ఆలోచనలు నియంత్రణలోకి వస్తాయి. పదవది, దైవ అనుభూతి. నిరంతర మంత్ర జపం వల్ల మన హృదయం పవిత్రమవుతుంది. దైవం మనతో ఉందన్న అనుభూతి వస్తుంది. ఇది అండి మనకి దేవుని మంత్రాలు జపించడం వలన ఉపయోగాలండి. మంత్రం అనే దాని గురించి నేను ఇక్కడ వివరణ ఇచ్చాను. ఇది మీకు కొంచెం అసలు మంత్రాలు మనం చదువుకుంటున్నాం కదా, దాని గురించి కొంచెం వివరణ తెలుస్తున్న ఉద్దేశంతో. పూజలో కూడా మనం చదువుకుంటాం కదండి. మనకి ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడి మంత్రాలు ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసం నేను ఈ మంత్రం అంటే ఏమిటి అని కూడా వివరణ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇది కూడా నేను మ్యాటర్ గ్యాదర్ చేసి మీకు నేను అప్లోడ్ చేసిస్తున్నానండి. నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని, అలానే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే దేవుడి కంటెంట్ మీకు ఏమన్నా కావాలన్నా కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. నాకు ఖాళీగా ఉన్న సమయంలో నేను అప్లోడ్ చేస్తాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.